తీర్థం యొక్క ప్రత్యేకత. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం, పావనం, శుభం. పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్థాన్ని ఇస్తారు. తీర్థం యొక్క విశిష్టత. ప్రత్యేకంగా ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుని దర్శించుకున్న తరువాత తీర్థం తీసుకుంటాం. దేవునికి పూజ చేసిన తరువాత తీసుకునే తీర్థంలో పంచామృతాలు, తులసీ దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతుంది. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. అకాల మృత్యుహరణం. రెండవసారి తీర్థం తీసుకుంటే న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. సర్వవ్యాధి నివారణం. మూడవసారి తీర్థం తీసుకుంటే పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం అనుకుని తీసుకోవాలి. సమస్త పాప క్షయకరం. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపచేసేది అని అర్థం. దీన్ని 3 సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్థం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్థం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి. 3 సార్లు కూడా కుడి చేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడి చేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలును ఆనించి గోముఖం ముద్ర వస్తుంది. ఈ ముద్రలో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. అలా చేయకూడదు. తలపైన బ్రహ్మరంధ్రం, సహస్రార చక్రం ఉంటుంది. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారం అవుతాము కనుక కళ్ళకద్దుకోవటం మంచిది.